నమస్తే అండి. నేను మీ సంజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో రైస్. మనకి లంచ్ బాక్స్లో కర్రీ ఏం వండాలో తెలియనప్పుడు కానీ, టిఫిన్స్లోకి ఏం చేయాలో తెలియనప్పుడు కానీ, అప్పటికప్పుడు కమ్మగా ఉండే టమాటో రైస్ ఎంతో ఈజీ ప్రాసెస్లో కుక్కర్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్లంత నూనె వేసి, నూనె ప్లేస్లో మీరు నెయ్యి అయినా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఆప్షనల్ అండి, అది మీ ఇష్టము. నూనె కొద్దిగా ప్రీ హీట్ అయిన తర్వాత స్పైసెస్ కొద్దిగా తీసుకొని ఇలా వేసుకోవాలి. లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, 4-5 మిరియాలు ఇలా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు కూడా వేసి వేగనివ్వాలి. వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో ముక్కలు కూడా వేసి వేయించాలి. ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, అలానే రుచికి సరిపడినంత సాల్ట్, రెండు టేబుల్ స్పూన్లంత కారము, పావు టీ స్పూన్ గరం మసాలా, వేసుకొని కొంచెం ఇలా వేగనివ్వాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న, నేనైతే బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇలా రైస్ కూడా వేసి కొంచెం కలుపుతూ ఉడికించాలి. కొద్దిగా కలిపి ఇలా వేగిన తరువాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసి ఒకసారి సాల్ట్ అయ్యిందో లేదో చూసుకుని, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతే కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ బేస్ బట్టి ఉంటుందండి. మా కుక్కర్కి అయితే ఒక 7-8 విజిల్స్ వస్తే కానీ రెడీ అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలో సర్వ్ చేసుకుని కర్డ్తో అయినా, ఏదైనా కర్రీతోనైనా, మసాలా కర్రీతోనైనా తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.